హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. సో ఈ వీడియోలో మనము ప్రాసెస్ లైఫ్ సైకిల్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం కాబట్టి ప్రాసెస్ లైఫ్ సైకిల్ తర్వాత ఏం చేస్తాం అంటే ఒక ప్రాసెస్ మీద మనము ఎలాంటి ఆపరేషన్స్ని అయితే పర్ఫామ్ చేయొచ్చు అనేది ఒక క్లియర్ కట్ ఈజీ సింపుల్ కాన్సెప్ట్ అయితే ఇస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఒక ప్రాసెస్ని క్రియేట్ చేయాలంటే దాన్ని మనము ఫోర్క్ కాల్ అని అంటాం. ఒక ప్రాసెస్ని క్రియేట్ చేయాలంటే దాన్ని మనము ఫోర్క్ కాల్ అని అంటాం. సో ఇది ఒక సిస్టమ్ కాల్ అనమాట. ఒక ప్రాసెస్ని క్రియేట్ చేసేటప్పుడు సిస్టమ్ అనేది ఫోర్క్ అనే ఒక ఫంక్షన్ని కాల్ చేస్తుంది అనమాట. సో ఇది సిస్టమ్ కాల్ అనమాట. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. అండ్ న్యూ స్టేట్ నుంచి రెడీ స్టేట్కి వెళ్ళాలంటే మనం ఆ ప్రాసెస్ని అడ్మిట్ సిస్టమ్ కాల్ నుంచి పాస్ చేస్తాం అనమాట. అంటే సిస్టమ్ అనేది అడ్మిట్ అనే ఒక ఫంక్షన్ని కాల్ చేస్తే అప్పుడు ఆ ప్రాసెస్ అనేది న్యూ నుంచి రెడీ స్టేట్కి వెళ్తుంది. అండ్ నెక్స్ట్ డిస్పాచ్ అంటే రెడీ టు రన్నింగ్ స్టేట్కి వెళ్ళడానికి డిస్పాచ్ అని చెప్పి మనం వాడతాం అనమాట. అండ్ ఇంటరప్ట్ ఆర్ ప్రియంప్ట్ ఈ రెండిట్లో ఏదైనా కూడా రన్నింగ్ నుంచి రెడీ స్టేట్కి అయితే ఆ ప్రాసెస్ అనేది వెళ్తుంది అనమాట. అండ్ బ్లాక్ ఆర్ వెయిట్, ఈ బ్లాక్ ఆర్ వెయిట్ అనే కాల్ని కనుక సిస్టమ్ అనేది కాల్ చేసిందంటే ఒక ప్రాసెస్ మీద అది రన్నింగ్ స్టేట్ నుంచి బ్లాక్డ్ స్టేట్కి అయితే వెళ్తుంది అనమాట. అండ్ రెజ్యూమ్ కాల్ని కనుక సిస్టమ్ కాల్ చేస్తే మనకి బ్లాక్డ్ స్టేట్ నుంచి రెడీ స్టేట్కి అయితే వెళ్తుంది అనమాట. అండ్ ఎగ్జిట్ ఆర్ టెర్మినేట్ ఈ రెండింటి మీద ఏది కాల్ చేసినా కూడా ఆఫ్ కోర్స్ పేరులోనే మీకు అర్థమైపోయి ఉంటుంది, రన్నింగ్ నుంచి ఎగ్జిట్ స్టేట్కి వెళ్తుంది. రన్నింగ్ అనే కాదు, ఎక్కడి నుంచి అయినా కూడా ఎగ్జిట్ స్టేట్కి వెళ్తుంది మన యొక్క ప్రాసెస్ అనేది. సో ఇవి మనం ప్రాసెస్ మీద పిలిచే కాల్స్ అనమాట. అంటే యూజర్ కాదు, జస్ట్ లైక్ సిస్టమ్ కాల్ చేస్తుంది అనమాట. అండ్ అవి మనము మన ప్రాసెస్ లైఫ్ సైకిల్లో క్లియర్గా మాట్లాడుకున్నాము. బట్ కాకపోతే నేను దాన్ని ఇంకా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పి సపరేట్ వీడియో చేస్తున్నాను. బికాస్ ఇట్ ఈస్ అ స్మాల్ వీడియో, ఆఫ్ కోర్స్ ఒక 2-3 మినిట్స్ ఉంటుంది, అంతకుమించి ఎక్కువ ఉండదు. కాకపోతే ఈ సిస్టమ్ కాల్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకుంటే డెఫినెట్లీ మీకు ఫర్దర్గా ఆపరేటింగ్ సిస్టమ్స్ కాన్సెప్ట్ అనేది ఈజీగా ఉంటుంది. అండ్ వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీ దగ్గర స్టఫ్ ఉన్నట్టు తెలుస్తుంది అనమాట. బేసికల్ అది ఒకటే రీజన్. సో మీరు ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళు ఫోర్క్ ప్రాసెస్ అనడానికి వీళ్ళు క్రియేట్ ప్రాసెస్ అనడానికి చాలా తేడా ఉంటుందన్నమాట. అంటే ఇలాంటి చిన్న చిన్న మైన్యూట్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు కనుక తెలుసుకొని మీ యొక్క ఎక్స్ప్లెనేషన్లో దాన్ని వాడారు అంటే డెఫినెట్లీ యూ విల్ మేక్ అన్ ఇంపాక్ట్ ఆన్ ద లిసనర్. సో అలాంటిదే ఈ ఫోర్క్ కాల్స్, అలాగే డిస్పాచ్, అలాగే ప్రియంప్ట్ అండ్ ఇవన్నీ కూడా. ఓకే, సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దీస్ ఆర్ ద ఆపరేషన్స్ పర్ఫార్మ్డ్ ఆన్ ద ప్రాసెస్. అండ్ ఆల్సో మీకు నేను చెప్పిన కాన్సెప్ట్స్లో ప్రీవియస్గా మనం చేసిన వీడియోస్లో కానీ ఇంకేం డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్ని ఫీల్ ఫ్రీ టు యూజ్ కామెంట్ సెక్షన్. నేను ఒకవేళ ఆన్సర్ చేయకపోయినా మీతో పాటు ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో వాళ్ళైనా కూడా ఆన్సర్ చేయొచ్చు. ఐ విల్ ట్రై టు ఆన్సర్ యువర్ క్వైరీస్ యాజ్ మ్యాక్సిమమ్ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.